Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. చిన్నప్పటి నుంచి ఎన్నో కళలతో హైదరాబాద్లో అడుగుపెట్టాం. నేను హైదరాబాద్లో అడుగుపెట్టినప్పుడు నేను నా ఏజ్ అరౌండ్ 18.5 మేబీ. ఐ థింక్ నేను ఇంజనీరింగ్ చేస్తున్నప్పుడు ఇక్కడికి వచ్చాను అనమాట యాక్చువల్గా. ప్రాగా టూల్స్లో ప్రాజెక్ట్ వర్క్ చేస్తూ హైదరాబాద్లో సెటిల్ అవ్వడం జరిగింది. హైదరాబాద్లో నేను వచ్చినప్పుడు 50 రూపీస్తో అడుగుపెట్టాను యాక్చువల్గా. ఐ రిమెంబర్ యాక్చువల్గా మేము వైజాగ్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నప్పుడు నేను మా మదర్ మా ఫాదర్ వస్తుంటే సూట్ కేస్ పెట్టి కిందన బయట డోర్ దగ్గర మా సిస్టర్ వాళ్ళకి సెండ్ ఆఫ్ బాయ్ చెప్పి వస్తున్నప్పటికీ మా సూట్ కేసులనే ఎవరో తీసుకెళ్ళిపోయారు యాక్చువల్ ట్రైన్లో. ఓకే, మేము మళ్ళీ బ్యాగ్కి వచ్చి చూసుకున్నప్పటికీ సూట్ కేసులు లేవు. ఆ సూట్ కేసులో మాకు హైదరాబాద్ రావడానికి కావాల్సిన డబ్బు, మా మదర్ నగలన్నీ అందులో ఉన్నాయి. ఎప్పుడైతే సూట్ కేసులు 3 సూట్ కేసులు మాయమైపోయాయి వచ్చినప్పటికీ, వాళ్ళకి బాయ్ చెప్పి వచ్చినప్పటికీ సూట్ కేసులు లేవు. మేము రన్నింగ్ ట్రైన్ నుంచి ముగ్గురం దూకాల్సి వచ్చిందనమాట. అంటే ఏమీ లేకుండా హైదరాబాద్లో ఏం చేస్తామని చెప్పి రన్నింగ్ ట్రైన్లోంచి మా మదరు మా ఫాదరు నేను ముగ్గురు దూకేసి మళ్ళీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చి చాలా రోజులు వెయిట్ చేస్తాం. బట్ సూట్ కేసులు దొరకలేదు. ఓకే, దాంతో మేము హైదరాబాద్ వెళ్ళడానికి దాచుకున్న డబ్బు, మా మదర్కి ఉన్న కొంచెం కొద్దిపాటి నగలు అన్నీ పోయాయి అన్నమాట. తర్వాత ఇంకా పోలీసుల చుట్టూ తిరిగి ఆ డబ్బులు రాకపోయేసరికి మళ్ళీ మా మదర్కి పాపం మా పిన్నిలందరూ వీళ్ళు వాళ్ళు సారీస్ ఇస్తే అవన్నీ మళ్ళీ ఒక 2 సూట్ కేసులు అవుతే మళ్ళీ అవి పట్టుకుని దే వెంట అనమాట హైదరాబాద్కి రావడం. వాళ్ళు హైదరాబాద్లో వెళ్ళిపోయారు అనమాట ట్రైన్ ఎక్కి. నేను వైజాగ్లో ఉన్న మా హౌస్ అంతా ఖాళీ చేసి ఒక లారీలో నేను మా కజిన్ వస్తుంటే అన్నవరం దగ్గర పెద్ద యాక్సిడెంట్. మొత్తం ఆ లారీ మొత్తం స్మాష్, మొత్తం సగం పాట ఎగిరిపోయింది. లోపల మా సామాన్లన్నీ రోడ్డు మీద చిందరవందరగా పడిపోయాయి. ఇంకా సామాన్లు తీసుకుని కూడా ప్రయోజనం లేక ఆ సామాన్లన్నీ అలాగే వదిలేసి మేము ఒక 2 days తర్వాత హైదరాబాద్ రావడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్లో 50 రూపీస్తో అడుగుపెట్టాను యాక్చువల్గా. అప్పుడు మేము బిఎస్ మక్తా సోమాజిగూడ దగ్గర ఒక 600 రూపీస్ రైల్వే ట్రాక్ పక్కన ఒక స్లమ్లో అద్దెకి ఉండేవాళ్ళం యాక్చువల్గా. దట్ ఈజ్ హౌ ఐ స్టార్టెడ్ మై లైఫ్ ఇన్ హైదరాబాద్ యాక్చువల్లీ. కాకపోతే అక్కడి నుంచి కొంచెం దూరం వెళ్తే ఒక ఎస్టీడీ బూత్ ఉండేది. రోజు కాయిన్స్ వేసుకుని అక్కడున్న కొంతమంది కొరియోగ్రాఫర్స్కి, కోఆర్డినేటర్స్కి, యాడ్ ఫిల్మ్ డైరెక్టర్స్కి ఫోన్ చేస్తే ఎవరో ఒకరు ఏదో ఒక 3 రోజులకి ఒక పేజర్ ఉండేది అనమాట. ఆ పేజర్తో పేజర్కి మెసేజ్లు వస్తుంటే నేను వెళ్ళి ఫోన్ చేసేవాడిని. యాజ్ అ మోడల్గా కాకపోయినా ఒక ఫ్యాషన్ షో అవుతుంటే ఒక 10 సీక్వెన్స్లు అవుతే నాకు ఒక సీక్వెన్స్ ఛాన్స్ ఇచ్చేవారు. ఓకే, ఆ సీక్వెన్స్ ఛాన్స్ ఇచ్చినందుకు 500-1000 రూపీస్ ఇచ్చేవారు అనమాట. కాకపోతే నేను తెలివిగా ఏం చేశానంటే ఎవరిని నమ్ముకుని హైదరాబాద్ వచ్చానో, అంటే కొంతమంది మోడల్స్ నాకు వైజాగ్ ఫ్యాషన్ షోస్లో పరిచయం అనమాట. కాకపోతే నేను కష్టపడి వితిన్ 6 months నేను నా ఫ్రెండ్స్, హైదరాబాద్లో ఉన్న ఫ్రెండ్స్ అందరికీ నేను వర్క్ ఇవ్వడం మొదలుపెట్టాను యాక్చువల్లీ. దట్ ఈస్ అ బిగ్ సక్సెస్ ఫర్ మీ. అంటే సార్ మీరు అంటే నాకు మీరు చెప్తుంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాలో డైలాగ్ ఉంటుంది సార్, అతని జీవితంలో ప్లేట్ మీల్స్ ఈజీగా దొరకలేదు, ఇంకా అమ్మాయి లవ్ ఎక్కడ దొరుకుద్ది అని చెప్పేసి. మీరు పడ్డ కష్టం మామూలు కష్టం కాదు. నేను క్వశ్చన్ అడడానికి కూడా కారణం ఏంటంటే, ఈ జర్నీ అంతా చేసి వచ్చారు, ఒక ప్లాట్ఫామ్ మీద ఆల్రెడీ సక్సెస్ అయ్యారు. మీరు మోడలింగ్లో మీరు ఏ స్థాయిలో ఉన్నారో 220 పైగా యాడ్ షూట్స్ చేశారు. ఒక 4 బ్యాచ్లో 5 బ్యాచ్లో మీకు ఇన్స్టిట్యూట్లో మోడలింగ్ ట్రైన్ అవుతున్నారు ఇప్పుడు ప్రజెంట్ కూడా. సంవత్సరంలో సమ్మర్ అంతా నాకు తెలిసి యూఎస్లోనో యూఎస్ఏనా సార్, అక్కడే బిజీగా ఉంటారు. మీరు లైఫ్లో ఒక పార్ట్లో చాలా సక్సెస్ అండ్ ఒక మంచి లగ్జరీ లైఫ్ కూడా లీడ్ చేస్తున్నారు. నేను అడిగేది ఏంటంటే, ఒక యాక్టర్గా కూడా ప్రూవ్ చేసుకోవాలని చెప్పి మీకు కోరిక ఉన్నప్పుడు మీరు దానికి అర్హుడు. మీరు వెళ్ళి చాలామందిని కలిశారు. అక్కడ కలిసినప్పుడు మీకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనాయి? బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత నాని గారు బయటకు వెళ్ళి కౌశల్ నీకు చాలామంది వెయిట్ చేస్తున్నారు అన్నారు. నేను అప్పుడు అదే చెప్పాను నాని గారు కూడా, మీరు నాకు ట్రోఫీ ఇచ్చారు, ఈ ట్రోఫీతో నాకు బయట పెద్ద ఉపయోగం ఉండదండి, కాకపోతే మీరు చేసే ప్రతి సినిమాల్లో నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇవ్వండి, దట్ ఈస్ అ బిగ్ సక్సెస్ ఫర్ మీ. అంటే లేదు నువ్వు బయటికి వెళ్ళు, చాలామంది వెయిట్ చేస్తున్నారు, నీకే తెలుస్తుంది అన్నారు. నేను బయటికి వెళ్తే నా లైఫ్ మారిపోద్ది, ఇంకా లైఫ్ అంతా సెటిల్ అయిపోద్ది, ఇంకా జీవితంలో ఇంకా కష్టం అనేది ఉండదు, నేను నమ్ముకుని వచ్చిన ఇండస్ట్రీలోనే
చాలా స్ట్రాంగ్గా సెటిల్ అయిపోవచ్చు అన్న నమ్మకంతో బయటకు వచ్చాను. మ్మ్. సో బయటకు వచ్చిన తర్వాత అంటే ఆబ్వియస్లీ ఫ్యాన్స్ జనాలు మనల్ని ఇన్ని 100 రోజులు ఫాలో అయిన అభిమానులు అందరూ రోజు కలుస్తూ ఉండేవారు. అవును. యాజ్ ఎ గ్రాటిట్యూడ్ నేను కూడా చాలా పేషెన్సీతో వాళ్ళతో ఫోటోలతో ఇవ్వడం లేకపోతే వాళ్ళతో మాట్లాడడం చేసేవాడిని. బట్ నాకు ఇండస్ట్రీ నుంచి పెద్దగా ఏం కాల్స్ రాలేదు యాక్చువల్గా. ఓకే. సో నేను కూడా బయటకు వచ్చిన తర్వాత పర్సనల్గా పూరి జగన్నాథ్ గారిని, సుకుమార్ గారిని, మ్మ్. అనిల్ రాయపూడి గారిని ప్రతి ఒక్కరిని కలవడం జరిగింది. ఓకే. ప్రతి ఒక్కరికి నేనంటే ఇష్టం. మ్మ్. నేను కష్టపడి వచ్చానని తెలుసు అందరికీ. ఓకే. ఇండస్ట్రీకి ఒకప్పుడు మోడల్స్ లేనప్పుడు నేను మోడల్స్ని ఇంట్రడ్యూస్ చేశానని అందరికీ తెలుసు. ఈవెన్ ఇన్ఫ్యాక్ట్ పూరి జగన్నాథ్ గారి ఫస్ట్ ఫిల్మ్ బద్రికి మొత్తం కాస్టింగ్ కూడా నేనే చేశాను. బట్ ఏంటంటే ఐ థింక్ కౌశల్ నీకు మంచి క్యారెక్టర్ ఇవ్వాలి, అలాంటి క్యారెక్టర్ ఇస్తే మీ ఫ్యాన్స్ అందరూ మమ్మల్ని వేసుకుంటారు, మంచి క్యారెక్టర్ ఇవ్వాలి. మ్మ్. బట్ క్యారెక్టర్ పడితే డెఫినెట్గా వి విల్ టెల్ యూ అనేవారు కానీ ఓకే. బట్ నాకు ఎప్పుడు మళ్ళీ ఫోన్ వచ్చేది కాదు. అంటే ఒక డైరెక్టర్ని మనం 1-2 సార్లు కన్నా అంతకన్నా ఎక్కువ సార్లు మనం అడగలం. సార్. అప్పటికీ కూడా అంటే బిగ్ బాస్ విన్ అయిన యాజ్ అ విన్నర్గా యూజువల్గా ఒక కంటెస్టెంట్కి కొంచెం యాటిట్యూడ్ కూడా పెరుగుతుంది. ఈవెన్ ఆ యాటిట్యూడ్ని అన్ని పక్కన పెట్టి పర్సనల్గా చాలామంది దగ్గరికి వెళ్ళి మ్మ్. ఐ ఆస్క్ దెమ్. అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ 4 years నుంచి ఐమ్ యాక్టింగ్ థియేటర్. సో ఎలాంటి రోల్ ఇచ్చినా ఐ కెన్ డూ జస్టిస్ అండి. బట్ ఇప్పుడు ఫేమ్ కూడా ఉంది. సో ఈ టైంలో మంచి క్యారెక్టర్స్ పడితే లైఫ్ అంతా ఐ కెన్ సెటిల్ అయిపోవచ్చు. మీరు నాకు అది పెద్ద హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అని చెప్పాను. బట్ అందరు ఇద్దాం అనుకుంటారు కానీ బట్ ఐ డోంట్ నో లాస్ట్లో ఏమవుతుందో తెలియదు కానీ బట్ కరెక్ట్ అయిన క్యారెక్టర్ పడుంటే ఈ పాటికి సెటిల్ అయిపోయి ఉన్నాయి. అంటే ఒక యాక్టర్ కావాల్సింది ఒక మంచి పర్సనాలిటీ, సార్. ఒక మంచి ఫిజిక్, ఒక మంచి లుక్స్ అవును. అండ్ దానికి తోడు ఒక టాలెంట్. అవన్నీ మనకున్నప్పుడు ఇంతకుముందు అవన్నీ ఉన్నా బయట పేరు లేదు, దాని పేరు లేకపోవడం వలన నాకు ఇవ్వట్లేదేమో అని ఒక క్వశ్చన్ మార్క్ ఉండేది. బిగ్ బాస్ గెలిచిన తర్వాత పేరు కూడా యాడ్ అయింది. యాడ్ అయినప్పుడు ఐ థాట్ ఇట్ విల్ బి మోర్ ఈజియర్ ఫర్ మీ. బట్ ఈవెన్ దెన్ ఐ డెంట్ గెట్ గుడ్ రోల్స్ అని చెప్పాలి. సార్ అంటే ఈ ఇంటర్వ్యూతో నేను కౌశల్కి చేసే ఫేవర్ కానీ కౌశల్కి వచ్చే లాభం కానీ ఏముండదు. కౌశల్ కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. బట్ నేను ఈ పాయింట్ మీద ఎందుకు ఇంత పర్టికులర్గా అడుగుతున్నానంటే ఇండస్ట్రీ ఎలా ఉంటుందో కొత్త వాళ్ళకి తెలియాలి. అవును, ఇండస్ట్రీ చాలా టఫ్. వచ్చే వాళ్ళకి తెలియాలి. ఈరోజు రాత్రి బస్సు ఎక్కి వచ్చేస్తే రేపు ఉదయాన్నే షూటింగ్ మనకి షాట్ పెడతారు, కెమెరాలో కనిపిస్తాము. సో అంత ఈజీ కాదు. ఇక్కడ అన్ని అర్హతలు ఉన్న వాళ్ళకు కూడా అదృష్టం కలిసి రాకపోతే ఎంత కష్టంగా ఉంటుందో చెప్పడానికే నేను పర్టికులర్గా ఈ క్వశ్చన్స్ అడుగుతుంది. సో మీకు ఈరోజు పెద్ద నష్టమేం లేదు, ఎందుకంటే మీరు లైఫ్లో ఆల్రెడీ అచీవ్ అయిపోయారు. మీ కుటుంబానికి ఏం కావాలో మీరు సంపాదించేశారు. మీ పిల్లల్ని ఎక్కడ ఏ స్థాయిలో చదివించాలో ఆ స్థాయిలో చదివిస్తున్నారు. మీకు ఒక లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఏంటంటే మీరు సైమల్టేనియస్గా సినిమాతో పాటు ఫైనాన్షియల్గా కూడా మీకు వచ్చిన ఆ మోడలింగ్ కానీ యాడ్ షూట్స్ కానీ పెట్టుకొని మీరు ఇండస్ట్రీని అవగాహన చేసుకొని ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసుకొని సో మీ ఫ్యామిలీకి కానీ మీకు కానీ ఫైనాన్షియల్గా ఎలాంటి నష్టం జరగకుండా ఇక్కడ కూడా పోరాడుతున్నారు ఇండస్ట్రీలో కూడా. బట్ కొత్త వాళ్ళకి ఇవన్నీ తెలియదు. సో ఇండస్ట్రీని నమ్ముకొని వచ్చేస్తే ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుంది అని చెప్పి అడగడానికి ఈ క్వశ్చన్. అండ్